కీర్తన సంఖ్య 12. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేశాను. ఈ కీర్తన మొదటి భాగం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా నన్ను రక్షించుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుక చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు చెప్పుకుందురు. లోకంలో ఇటువంటి ప్రజలు పెరిగిపోయారు. అందుకనే వాళ్ళకి భక్తి లేనివారు లేక భక్తిహీనులు అని నేను అన్నాను. అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్తున్నామనే కనీసం గిల్ట్ కాన్షియస్ కూడా ఉండదు. పైపెచ్చు వాళ్ళు ఏమంటారంటే, మా నాలుక మా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం, మేము నాలుకతో మేనేజ్ చేస్తాం, మాకెవరు ప్రభు, మమ్మల్ని గైడ్ చేసేది ఎవరు, మాకు సలహాలు ఇచ్చేది ఎవరు, అవసరం లేదు అని అంటారు. మోసకరమైన మనసు గలవారై అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో డబుల్ హార్టెడ్ పీపుల్ అని ఉంది. కీర్తనకారుడు యెహోవా నన్ను రక్షించుము అని అంటున్నాడు. బహుశా భక్తిపరులకు బహుశా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయేమో. అందుకని ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, భక్తిహీనమైన మరియు హింసాత్మకమైన ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు గల మనుష్యులను లేపమని కీర్తనకారుడు ప్రభువుకు ప్రార్థించాడు. ప్రార్థన చేస్తున్నాడు. భక్తి గలవారు లేకుండా పోయారు, భక్తి గలవారు నశించిపోతున్నారు. కారణం ఏంటో మనకు తెలియదు. రెండవ భాగం 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. అటువంటి లోకం, ఈ లోకంలో నీచ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు దుష్టులు అని రాయబడింది. వాళ్ళు దరిద్రులను హింసిస్తారు, వాళ్ళు బలాత్కారమైనటువంటి పనులు చేస్తారు, చాలామందిని బాధ పెడతారు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూరును బట్టి నేను ఇప్పుడే లేచింది. అంటే దేవుడు వెంటనే చర్య పూనుకొని వారిని రక్షిస్తానంటున్నాడు. దేవుని యొక్క మాటలు ఎంత పవిత్రమైనవంటే అంటాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంటే చాలా పవిత్రమైన మాటలు. దేవుడు మాట్లాడిన మాటలు చాలా పవిత్రమైనవి. ఆయన పవిత్రమైన వాడు కనుక ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన క్రియలు కూడా పవిత్రమైనవి. ఆయన ఈ దుష్టలోకములో ఉన్నటువంటి భక్తిహీనులైనటువంటి హింసాత్మకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసేవారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు చర్యమనుకొని న్యాయం చేకూరుస్తాడు. అలాగే రక్షణ కోరుకునే వారిని రక్షిస్తాడు అని కీర్తనకారుడు అంటున్నాడు. అందుకనే ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే, భక్తిహీనమైన మరియు హింసాత్మకమైన ఈ లోకములో నీతిమంతులు దైవభక్తి గలవారు ఏం చేస్తారు? ప్రార్థనలో తమ ప్రభువును ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు గల ప్రజలను లేపమని వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, లేదా వెలుగుగా ఉంటారు, లేక ఉప్పుగా ఉంటారు. అలా ఉండమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.